ఎవర్రా మీరంతా? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అరిస్తే సమాధానం రాదు, అడిగితే వస్తుంది. ఇప్పుడు చెప్పు, అరుస్తావా అడుగుతావా? ఇప్పుడు చెప్పు. ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? గుడ్. నాలాంటోడు, నీలాంటోడిని, నీలాంటి డబ్బున్నోడిని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? డబ్బు? ఎగ్జాక్ట్లీ, నేను అందుకే కిడ్నాప్ చేశా. మీరు ఎంత గించుకున్నా నా దగ్గర నుంచి చిల్లి గవగో రాబట్లేరు. నిన్నెవడు అడిగారా? నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీ పాకెట్ మనీ కోసం కాదు, నిన్నడ్డు పెట్టుకుని మీ నాన్న దగ్గర లాగే కోట్ల కోసం. ఇలా డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తారా? సిగ్గనిపించట్లేదా ఇలా అడ్డదారి తొక్కడానికి? డబ్బుకు మంచి దారి చెడ్డ దారి అని ఏమీ తెలియదు, దారి మాత్రమే తెలుసు. డబ్బు అవసరమే, కానీ ఇలా కాదు కదా. ఈ ప్రపంచంలో చాలామందికి ఇలాగే సంపాదించాలని ఉంటుంది, కానీ చేయరు. ఎందుకు అంటే భయం. సమాజం అంటే భయం. భయమే నీతిగా బతికిస్తుంది, భయమే నీతుల్ని చెప్పిస్తుంది. డబ్బు చాలా గొప్పది తమ్మి, అన్నీ ఉన్నోని ఏడ్చేలా చేస్తుంది, ఏమీ లేనోని ఎదిగేలా చేస్తుంది. ఇప్పుడు నేను ఎదగాలనుకుంటున్నాను అంటే ఆ డబ్బు నాదవ్వాలి తమ్మి. మనిషికి మరీ ఇంత స్వార్థం పనికిరాదు. స్వార్థం గురించి మనిషి మాట్లాడద్దు తమ్మి, ఎందుకంటే స్వార్థం పుట్టిందే మనిషిలో. డబ్బు అది నీ దగ్గరుంటే నేను కనపడా, నా దగ్గరుంటే నువ్వు కనపడవు. తప్పు నీదో నాదో కాదు తమ్మి, డబ్బు ఇచ్చే బలుపు అలాంటిది. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావేమో, అదంతా నీ భ్రమ. భ్రమ కాదు, అదే నిజం. కడుపులో పిండం బయటకు రావాలన్నా, పుట్టిన బిడ్డ ఎదగాలన్నా, ఎదిగిన వాడు బతకాలన్నా, బతికిన వాడిని చంపాలన్నా, చచ్చేవాడిని బతికించాలన్నా, చివరికి చచ్చాక పాడ మోయించాలన్నా కావలసింది డబ్బేరా. డబ్బే తన మూలం, ఇదం జగత్. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బేరా, డబ్బే. ఇంకా అర్థం కాలేదా? సరే, నేను ఒక చిన్న కథ చెప్తాను, జస్ట్ ఫాలో. నువ్వు నీ ఫ్రెండ్ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. నీ ఫ్రెండ్కి 10 రూపాయలు కనిపించాయి, నువ్వు దాన్ని తీసావు. ఇప్పుడు చెప్పు, ఆ 10 రూపాయలు చూసిన మీ ఫ్రెండ్వా, తీసిన నీవే? వాడు చూశాడు కాబట్టి ఆ డబ్బు వాడిదే, వాడికే ఇచ్చేస్తా. సరే, ఇప్పుడు మీరు మళ్ళీ రోడ్డు మీద వెళ్తున్నారు. ఈసారి 5,000 కనిపించాయి. ఇప్పుడు చెప్పు, ఆ 5,000 చూసిన మీ ఫ్రెండ్వా, తీసిన నీవే? వాడికే ఇచ్చేస్తా. ఓకే, ఈసారి మళ్ళీ వెళ్తున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్కి 1,00,00,000 రూపాయలు కనిపించాయి. ఇప్పుడు చెప్పు, ఆ 1,00,00,000 రూపాయలు ఎవరివి? చూసిన మీ ఫ్రెండ్వా, తీసిన నీవే?
నీ ఊహల్లో కూడా ఆ డబ్బును వదలలేకపోతున్నావు కదా. అదిరా డబ్బంటే. డబ్బు ఎంత ఉన్నవాడికైనా తీరని దాహం రాది. అన్నా, వాళ్ళ నాన్న లైన్లో ఉన్నాడు. ఎంత డిమాండ్ చేయమంటావు? 10 కోట్లు డిమాండ్ చేయండి. 10 కోట్లు కాదన్నా, 20 కోట్లు అడగండి.